హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడర్న్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి దీపారాధన ధనుర్మాసంలో చేయడం వలన కలిగే ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది. దీపారాధనలు చేయడం అనేది ఒక్కో మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ధనుర్మాసంలో ఈ విధంగా మనకు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి పొందుతాం. లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో తాండవం చేస్తుంది. పూర్వకాలం నుంచి కూడా స్వస్తిక్ గుర్తుకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. పూర్వకాలంలో ఇంటి ముందు గుమ్మానికి కూడా స్వస్తిక్ గుర్తులు అనేవి వేసుకునేవారు. ఎందుకంటే ఈ స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని, లక్ష్మీదేవి అనేది మన ముంగిటే మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి కూడా ఒక నమ్మకం. స్వస్తిక్ దీపారాధనని ఉదయం కానీ సాయం సంధ్య సమయంలో కానీ చేయడం వలన మనము మంచి ఫలితాలను అనేది పొందవచ్చు. మనము దేవుని గదిలో పసుపుతో వాటర్ తోటి రౌండ్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన బియ్యం పిండితోటి స్వస్తిక్ గుర్తుని వేసుకోవాలి. బియ్యం పిండితో వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి బియ్యం పిండి అనేది ఇష్టం కనుక మనకి మంచి జరుగుతుంది. తరువాత ఆ స్వస్తిక్ గుర్తు పైన పువ్వులతోటి మొత్తం అలంకరించుకోవాలి. తరువాత తమలపాకులు కూడా అందులోనే పెట్టి తమలపాకు పైన పసుపు, కుంకుమ, అక్షింతలని వేసుకోవాలి. ఈ తమలపాకులు 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ మనకి నచ్చినన్ని తీసుకొని మనకి నచ్చినన్ని దీపాలను అనేది మనము వెలిగించుకోవచ్చు. దీనికి వచ్చేసి చామంతి పూలని, రోజా పూలని, తెల్లటి పువ్వులని కానీ, మల్లెపూలు లేకపోతే సన్నజాజి ఏ పూలు దొరికినా మనము పూజకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా దీపపు కుందెలని వాటిపైన తమలపాకు పైన పెట్టి ఆవు నేతితో గనక దీపారాధన చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవన్నీ కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, పువ్వులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవి మన ఇంటిలోనే తాండవం చేస్తుంది. మనకి కావాలనుకున్న టైంకి డబ్బులు అనేవి ఇబ్బంది లేకుండా మన చేతికి వచ్చి చేరుతాయి. అలాగే మన ఇంట ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కుదురుతుంది. అంతేకాదు ఇంటిలో ఎటువంటి చికాకులు, గొడవలు ఉన్నా కూడా పోతాయి. పిల్లలు చదువులో ముందుకి రాణిస్తారు. డబ్బులకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మనకి కావాలనుకున్న టైంకి మనకి వచ్చి చేరుతాయి. ఈ విధంగా దీపారాధన అనేది మన ఇంట్లో చేస్తూ ఉండడం వలన మానసిక బాధలు, రుణ బాధలు ఇటువంటివి మన దరి చేరవు. మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం వల్ల మనకి మనశ్శాంతి కలుగుతుంది. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి. మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కనుక ఇటువంటి దీపారాధనలు అనేవి మన ఇంట నిత్యం వెలిగించుకొని మనము సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నిత్యం ఇటువంటి దీపారాధన చేసుకొని మనము ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.